టీ20 ప్రపంచ కప్ 2024లో బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్ 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో 140 కోట్ల మంది భారతీయుల హృదయాలు విజయ గర్వంతో ఉప్పొంగిపోయాయి. విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టు గురువారం ప్రత్యేక విమానంలో బార్బడోస్ నుండి స్వదేశానికి చేరుకోనుంది. ఇదిలా ఉండగా టీ20 వరల్డ్ కప్ 2024 ముగియడంతో టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ను భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఎంచుకున్నాడు. ఈ జట్టులో వరల్డ్ కప్ ఫైనల్ హీరోలైన కోహ్లీ, అక్షర్ పటేల్ కు చోప్రా తన జట్టులో చోటు ఇవ్వలేదు. అదేవిధంగా భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కు సైతం మొండి చేయి చూపించాడు. వీరితో పాటు ఆసీ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్ కు కూడా చోప్రా ఎంపిక చేయకపోవడం గమనార్హం. కాగా ఈ జట్టుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మను సారథిగా అతడు ఎంపిక చేశాడు. ఇక చోప్రా తన జట్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రెహ్మతుల్లా గుర్బాజ్లను ఎంచుకున్నాడు. వన్ డౌన్ లో నికోలస్ పూరన్ కు చోప్రా స్థానమిచ్చాడు. సూర్యకుమార్ యాదవ్, హెన్రిచ్ క్లాసెన్లకు వరుసగా 4-5 స్థానాల్లో ఛాన్స్ దక్కింది. ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్లను అతడు ఎంపిక చేశాడు. ఇక ఫాస్ట్ బౌలర్లుగా ఫజాలక్ ఫరూకీ, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ లను చోప్రా ఎంచుకున్నాడు. వరల్డ్ కప్ ఫైనల్ హీరోలైన కోహ్లీ, అక్షర్ పటేల్ కు ఆకాష్ చోప్రా పక్కన పెట్టడంపై మీ అభిప్రాయాన్ని తెలుపుతూ మీ బెస్ట్ ప్లేయింగ్ 11 ఏదో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.